మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ముందుగా బంధుమిత్రులకు తెలుగు నూతన సంవత్సర శుభాశిస్సులు. క్రోధీనామ సంవత్సరంలో అందరికీ శుభకరమైన జీవన విధానం లభించాలని ఆశిస్తూ క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధీనామ సంవత్సరంలో రాష్ట్రం గురించి, రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో నవగ్రహాలలో ఎవరు రాజ్యాధికారిగా వ్యవహరిస్తారు, దానివలన వచ్చే ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో రాజుగా కుజుడు అధికారంలోకి వస్తాడు. ఇతడి పాలనలో ప్రజలు ఒకరికి ఒకరు శత్రువుల్లాగా మారుతారు. మిత్రువులే శత్రువులుగా మారే అవకాశం ఎక్కువ. నమ్మక ద్రోహాలు, తినే ఆహారంలో కల్తీ, విషపుటాహారాలు తినడం వలన ప్రజలలో, జంతువులలో కూడా కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు కొత్త కొత్త అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సంవత్సరంలో చాలా వరకు చేతి దాకా వచ్చిన పంట నోటి దాకా రాకుండా పోతాయి. ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగి జననష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువ. కరువు రాష్ట్రంలో తాండవిస్తుంది. దొంగతనాలు, మోసాలు బాగా పెరిగి బ్రతుకు తెరువు కోసం వలసలు విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మంత్రిగా శనిదేవుడు అధికారాన్ని చెలాయిస్తాడు. ఇతడి పాలనలో ఈ సంవత్సరం ముఖ్యంగా పంట నష్టం జరిగే అవకాశం, అలాగే జన నష్టం జరిగి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువే. రాజ్యాధికారుల వలన ప్రజలు కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు. అధికారుల నిర్లక్ష్యం వలన ధన నష్టం కలగవచ్చు. విపరీతమైన ఆలోచనా ధోరణి వలన ప్రజలు మానసిక వ్యాధిగ్రస్తులుగా మారే అవకాశం ఎక్కువ. ప్రజలందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం మంచిది. సైన్యాధికారిగా కూడా శనిదేవుడు అధికారాన్ని చెలాయిస్తాడు. కాబట్టి న్యాయ వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం, అలాగే మిత్రులు శత్రువులుగా మారే అవకాశం, న్యాయస్థానంలో అనేక వ్యతిరేక తీర్పులు వచ్చే అవకాశం, అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఉన్నది. సస్యాధిపతిగా కుజుడు ఉన్నందున రాష్ట్రంలో ఎర్ర నేలలలో పండే పంటలు కొంతమేరకు ఉపశమనాన్ని ఇస్తాయి. ధాన్యాధికారిగా చంద్రుడు అధికారంలోకి వస్తాడు. వ్యాపారస్తులు, దళారీలు అధికంగా లాభపడే అవకాశం ఉంది. అకాల వర్షాల వల్ల నదులు, వాగులు ఉప్పొంగి చెరువులు నిండే అవకాశం ఉంది. సమృద్ధిగా పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, గిట్టుబాటు ధర కోసం పోరాడాల్సిన సమయం వస్తుంది. ఆర్గాధిపతిగా శనిదేవుడు అధికారాన్ని వహిస్తాడు. అందువలన నల్లరేగడి భూములలో పండే పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. నూనెలకు సంబంధించిన, అలాగే పప్పు దినుసులకు సంబంధించిన
ధరలు 1కి 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. మేఘాధిపతిగా శనిదేవుడు ఉన్నందున విపరీతమైన ఎండలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టి ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలోని ప్రజలు కరువు వలన చనిపోయే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో జన నష్టం, ధన నష్టం కలిగే అవకాశం ఉంది. రసాధిపతిగా గురువు ఉన్నందున కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. నిరసాధిపతిగా కుజుడు ఉన్నందున కస్తూరి, ఎర్రచందనము, సుగంధ ద్రవ్యాలు, అలాగే పగడము, బంగారానికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువ లాభసాటిగా కొనసాగుతాయి. ఈ క్రోధీనామ సంవత్సరంలో కుజుడికి, శనిదేవుడికి శాంతి చేయటం వలన కొంతమేరకు శుభం కలిగే అవకాశం ఉంది. ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ జాగ్రత్త వహించడం చాలా మంచిది. విచిత్రం ఏమిటంటే ఈ సంవత్సరం కరువు వచ్చినా అతిగానే వస్తుంది, వర్షం వచ్చినా అతిగానే వస్తుంది. అదృష్టమైన, దురదృష్టమైన అతిగా రావడం చాలా ప్రమాదకరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అందరికీ మంచిది. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఇక ఈ క్రోధీనామ సంవత్సరంలో 12 రాశుల ఆదాయ వ్యయాలు, అభిమానాలు, అవమానాలతో కూడిన జీవన విధానంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో అశ్వనీ నక్షత్రంలోని 4 పాదాలు, భరణీ నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం ఉంటాయి. అశ్వనీ నక్షత్రంలోని 4 పాదాలు ఏమిటంటే చూ, చే, చో, లా. అలాగే భరణీ నక్షత్రంలోని 4 పాదాలు లీ, లు, లే, లో. కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం ఆ అనే అక్షరాలు మీ పేరులోని మొదటి అక్షరమైనప్పుడు మేషరాశి యొక్క ప్రభావం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జన్మ నక్షత్రం ఆరోగ్యాన్ని, వ్యవహార నక్షత్రం మనం చేసే పనిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. మేషరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 8% ఉంటే ఖర్చు 14% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 4% ఉంటే అవమానించేవారు 3% ఉంటారు. మేషరాశి వారికి గురువు, శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే మిత్రుల వలన లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో సఖ్యత పెరిగి జీవన అభివృద్ధి జరుగుతుంది. కాకుంటే జాగ్రత్తగా, లేకుంటే ఆకస్మికంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు ఈ, ఊ, ఏ. రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు ఓ, వా, నీ, ఊ. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు వే, ఓ అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు వృషభ రాశి యొక్క ప్రభావం ఉంటుంది. వృషభ రాశి వారికి
ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 2% ఉంటే ఖర్చు 8% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 7% ఉంటే అవమానించేవారు 3% ఉంటారు. వృషభ రాశి వారికి గురువు, శనిదేవుడు, అలాగే రాహువు, కేతువు యొక్క ప్రభావం వలన అన్ని రంగాల వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాపారాల యందు నష్టము, శారీరకమైన ఇబ్బందులు, కార్యహాని, కుటుంబంలో గొడవలు ఉంటాయి. రాహు, కేతు శాంతి వలన కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశిలో మృగశిర నక్షత్రంలోని చివరి 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు ఉంటాయి. మృగశిర నక్షత్రంలోని చివరి 2 పాదాలు కా, కి. ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు కు, ఘ, జ్ఞ, చ. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు కే, కో, హ అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు మిథున రాశి యొక్క ప్రభావం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 5% ఉంటే ఖర్చు 5% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 3% ఉంటే అవమానించేవారు 6% ఉంటారు. మిథున రాశి వారికి గురువు, రాహు, కేతువులు అనుకూలంగా ఉండటం వలన ధనలాభం, మిత్రలాభం, కార్యానుకూలత ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పం మీకు మంచి పేరును తెస్తుంది. కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, అశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము హి, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు హు, హే, హో, డ. అశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు డి, డు, డే, డో అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు కర్కాటక రాశి యొక్క ప్రభావం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 14% ఉంటే ఖర్చు 2% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 6% ఉంటే అవమానించేవారు 6% ఉంటారు. కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉన్నప్పటికీ శనిదేవునికి శాంతి చేయడం వలన గురు, రాహు బలం ఉన్నందువలన ధనలాభం, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశిలో మకా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రంలోని మొదటి పాదం ఉంటాయి. మకా నక్షత్రంలోని 4 పాదాలు మా, మీ, ము, మే. పూర్వ ఫల్గునిలోని 4 పాదాలు మో, టా, టీ, టు. ఉత్తర ఫల్గునిలోని మొదటి పాదం టే అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు సింహరాశి యొక్క ప్రభావం ఉంటుంది. సింహరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 2% ఉంటే ఖర్చు 14% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 2% ఉంటే అవమానించేవారు 2% ఉంటారు. సింహరాశి వారికి చేస్తున్న పనియందు అభివృద్ధి, గుర్తింపు లభిస్తాయి. స్థానమార్పిడి కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అనారోగ్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది. కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని చివరి 3 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు ఉంటాయి.
ఉత్తర ఫల్గుని నక్షత్రంలోని 3 పాదాలు టో పా పి. హస్తా నక్షత్రంలోని 4 పాదాలు ఫు ష నా ఠ. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు పే పో అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు కన్యా రాశి యొక్క ప్రభావం ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సర విషయంలో ఆదాయం 5% ఉంటే ఖర్చు 5% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 5% ఉంటే అవమానించేవారు 2% ఉంటారు. కన్యరాశి వారికి మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు, స్త్రీ వలన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి రాహుకేతు శాంతి చేయటం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశిలో చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు రా రి. స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు రు రే రో త. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తి తు తే అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు తులారాశి యొక్క ప్రభావం ఉంటుంది. తులారాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 2% ఉంటే ఖర్చు 8% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 1% ఉంటే అవమానించేవారు 5% ఉంటారు. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల యందు లాభము, భూలాభము, మిత్రలాభము ఉంటాయి. గురువు నీచ స్థాయిలో ఉన్నందున ప్రతి పనిని జాగ్రత్త వహించి చేయడం మంచిది. వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలోని చివరి పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు ఉంటాయి. విశాఖ నక్షత్రంలోని చివరి పాదముతో అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు నా నీ ను నే. జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు నో యా ఈ యు అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు వృశ్చిక రాశి యొక్క ప్రభావం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 8% ఉంటే ఖర్చు 14% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 4% ఉంటే అవమానించేవారు 5% ఉంటారు. వృశ్చిక రాశి వారికి మిత్ర విరోధం, వృత్తి వ్యాపారాల యందు లాభం, సంఘంలో గౌరవం, స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మరియు వ్యవహార విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం ఉంటాయి. మూలా నక్షత్రంలోని 4 పాదాలు ఏ యో భ బి. పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు భూ ధ భ డ. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం బే అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు ధనస్సు రాశి యొక్క ప్రభావం ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 11% ఉంటే ఖర్చు 5% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 7% ఉంటే అవమానించేవారు 5% ఉంటారు. ధనస్సు రాశి వారు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు పొందుతారు. గతంలో కన్నా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని చివరి 3 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని
మొదటి 2 పాదాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3 పాదాలు బో, జా, జి. శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు జు, జే, జో, ఖ. ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలు గా, గి అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు మకర రాశి యొక్క ప్రభావం ఉంటుంది. మకర రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 14% ఉంటే ఖర్చు 14% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 3% ఉంటే అవమానించేవారు 1% ఉంటారు. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణ బాధల వలన కుటుంబంలో సమస్యలు పెరిగి కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. బంధు విరోధం అలాగే మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలుకోవాలి. కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలోని చివరి 2 పాదాలు, శతభిషం నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రంలోని చివరి 2 పాదాలు గు, గే. శతభిష నక్షత్రంలోని 4 పాదాలు గో, సా, సి, సు. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు సే, సో, ద అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు కుంభరాశి యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 14% ఉంటే 14% ఖర్చు ఉంటుంది. అలాగే అభిమానించేవారు 6% ఉంటే అవమానించేవారు 1% ఉంటారు. ఏలిన నాటి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబంలో తగాదాలు, ఆర్థిక నష్టం, మిత్రుల వలన నష్టం, ఆరోగ్య సమస్యలు, సంఘంలో అవమానాలు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలోని చివరి పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రంలోని చివరి పాదము ది, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు దు, షం, ఝ, థ. రేవతి నక్షత్రంలోని 4 పాదాలు దే, దో, చ, చి అనే అక్షరాలు పేరులోని మొదటి అక్షరమైనప్పుడు మీనరాశి యొక్క ప్రభావం ఉంటుంది. మీనరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 11% ఉంటే ఖర్చు 5% ఉంటుంది. అలాగే అభిమానించేవారు 2% ఉంటే అవమానించేవారు 4% ఉంటారు. ఏలిన నాటి శని ప్రభావం వల్ల కార్యభంగము, పనిలో ఆటంకాలు, స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. నక్షత్ర దోష ప్రభావాల వలన జరిగే నష్టాలను వాటికి నక్షత్ర శాంతులు చేసుకోవడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది.